నవరాత్రి మొదటి రోజున శైలపుత్రి అమ్మవారి కరుణ మన జీవితాల్లో ధైర్యం, స్థిరత్వం నింపాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఒక జానపద కథ కూడా ఉంది. అది ఏంటంటే, ఒకరోజు పార్వతి గోవులను మేపుతుండగా రాయి లాంటి రాక్షసుడు ఖండకాసురుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు తన శాపంతో గోవులన్నింటినీ రాళ్లుగా మార్చేశాడు. కానీ పార్వతిపై మాత్రం అతని శక్తి పనిచేయలేదు. అప్పుడు ఆమె చెప్పారు, నేను శైలపుత్రి, పర్వత కుమార్తె, రాయి మీద రాయి ప్రభావం చూపదు అని చెప్పి తన దండం ఎత్తి ఖండకాసురుని హతమార్చింది. ఖండకాసురుడు చనిపోయిన తర్వాత అన్ని గోవులు మళ్ళీ జీవం పొందాయి.